హాయ్ అండి అందరికీ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కదా ఇవాళ. 2 రెసిపీస్ చేసి చూపిస్తున్నాను. ఒకటేమో బేసిన్ హల్వా అండి, ఇంకోటేమో ఫలూదా అండి, రోజ్ ఫలూదా. ముందుగా రోజ్ ఫలూదా చేసి చూపిస్తాను. కాచి చల్లార్చిన పాలని ఒక గిన్నెలో తీసుకోండి, స్టవ్ మీద పెట్టండి. 200 ml పాలు తీసుకుంటున్నాను ఇక్కడ. రోజ్ ఫలూదా మిక్స్ ఉంది చూసారా, ఇది తీసుకున్నాను నేను. మొత్తం అయితే 6 సర్వింగ్స్ అవుతాయి. 200 ml కాబట్టి పావు కప్పు వేస్తున్నాను. అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో సేమ్యాలు, సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి. షుగర్ కూడా ఉంటుంది, మన షుగర్ విడిగా యాడ్ చేయక్కర్లేదు. బాగా చిక్కబడి వరకు అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. 10 నిమిషాలు పడుతుంది. చూసారా, ఆపకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో మనం విడిగా ఏమి స్వీట్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి, మిక్స్లోనే ఉంటాయి అన్నీని. సో పాలు మరిగించినాక అందులో ఈ ఫలూదా మిక్స్ వేసుకుని కలుపుకోవాలి. అది చేశాక బేసిన్ హల్వా చూద్దామండి. ముందుగా ఇందులోని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకుని డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకుని దోరగా వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో ఒక 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. దీన్ని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, లేకపోతే వేగంగా రంగు మారుతుంది, అలాగే అడుగంటుతుంది. మంచి పరిమళం వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. 1 కప్పు మిల్క్ వేసుకోవాలి. కలుపుతూ ఉడకనివ్వాలి. ఇంకో కప్పు మిల్క్ కూడా పడుతుందండి. నేను మళ్ళీ ఇంకో కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. ఉండలు కట్టకుండా అలా గట్టిగా స్పూన్తో కానీ గట్టితో కానీ నొక్కి పెడుతూ ఉడికించుకోవాలి. మధ్యలో ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నాను నేను. పంచదారతో చేసుకోవచ్చు, నేనైతే హెల్దీ అని చెప్పి బెల్లం వేస్తున్నాను. 1 కప్పు బెల్లం తరుగు వేసుకోవాలి. వేసుకుని బెల్లం కరిగి పాకంలాగా అయ్యే వరకు, ఈ మిశ్రమం దగ్గర పడే వరకు కూడా బేసిన్ హల్వాని అలా కలుపుతూ ఉండాలండి. చూడండి, బెల్లం అందులో కరిగింది కదా, అది ఇంకా అలాగే దగ్గర పడాలి. అలాగే శనగపిండి కూడా ఉడుకుతూ ఉండాలి. పాలల్లో ఉడికింది, అలాగే వేసిన బెల్లంలో కూడా ఉడుకుతుంది. కలుపుతుండగా దగ్గర పడుతుంది, మనకు తెలిసిపోతుంది, మెరుస్తుంది. ఇలాగా హల్వా రెడీ అయిపోయిందండి. ఇలాచీ పౌడర్ వేసుకుని దించుకోవడమే. ఒక బౌల్లోకి తీసుకోవాలి, సర్వింగ్ బౌల్లోకి. ఇందాక చేసుకున్న రోజ్ మిక్స్ని బాగా చల్లారనిచ్చి రిఫ్రిజిరేట్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను చేసింది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, మామూలుగా పెట్టాలి. ఈ హల్వా చాలా రుచిగా ఉంటుందండి. తిన్న కొద్దీ మరీ మరీ తినాలనిపిస్తుంది. ఒక పావు గంటలో అయిపోతుంది. అలాగే ఫలూదా కూడా అంతే, ఒక 20 మినిట్స్లో అయిపోద్ది. ఎంతో బిజీగా ఉండే ఈ రోజున చాలా సింపుల్గా చేసుకునే 2 రెసిపీస్ నేను చేసి చూపించాను. తప్పకుండా చేసి చూడండి. ఇంత ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ బేసిన్ హల్వా మీద వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక రిఫ్రిజిరేట్ చేసిన రోజు ఫలూదా ఉంది కదండి, ఆ రోజు ఫలూదాని గ్లాస్లో వేసుకుంటున్నాను, సర్వింగ్ గ్లాస్లోకి. చాలా రుచిగా ఉంటుంది. ఉమెన్స్ డే అంటేనే పింక్ కదా, అందుకే ఈరోజు మీకు రోజు ఫలూదా చేసి చూపించాను. పైన డెకరేట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్తోని. చూసారా, 2 రెసిపీస్ రెడీ అయ్యాయి. ఎంతో తక్కువ టైంలో 2 కలిపి 30 మినిట్స్లో రెడీ అయిపోయండి. ఒకటేమో శనగపిండితో చేసిన హల్వా, ఇంకోటి రోజ్తో చేసిన ఫలూదా. చాలా బాగుంటుందండి. తప్పకుండా తయారు చేసి చూడండి, ఎంతో నచ్చుతుంది. ఈ ఉమెన్స్ డేని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. నా వీడియోలు చూస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అలాగే అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలండి. మీరు నా వీడియోలన్నీ చూస్తున్నారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మార్ట్ అనిత ఛానల్.